ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వార్తల్లో ఉన్నాయి. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో అవి వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి. అసలు ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ప్రత్యేకత ఏంటి? వీటిలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అవి ఎక్కడైతే పుడతాయో ఆ ప్లేస్ని గుర్తుపెట్టుకుని సప్త సముద్రాలు దాటినా సరే తిరిగి మళ్ళా అదే ప్లేస్కి వస్తాయి వాటి యొక్క పిల్లల్ని పెట్టడానికి, అంటే గుడ్లు పెట్టడానికి. అది ఎలా సాధ్యం? అంత మెమొరీ పవర్ ఎలా ఉంది ఆలివ్ రిడ్లే టర్టిల్స్కి? దీని మీదే రీసెర్చ్ జరిగిందనమాట. దీనిలో ఒక విషయం తెలిసింది. ఆలివ్ రిడ్లే టర్టిల్స్కి ఒక కేపబిలిటీ ఉంది. అదే ఫిలోపాత్రీ అని. ఫిలోపాత్రీ అంటే పుట్టంగానే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మెమరైజ్ చేసుకోవటం, ఎక్కడున్నా సరే జీవితకాలంలో తిరిగి అక్కడికి రాగలగటం అనమాట. ఈ ఫిలోపాత్రీ అనేది అద్భుతమైన మెమొరీ ఆలివ్ రిడ్లే టర్టిల్స్కి పుట్టుకతోనే వచ్చిందనమాట. అవి ఎక్కడైతే పుట్టాయో అవి బాగా గుర్తుపెట్టుకుంటాయి. అయితే భారతదేశంలో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ లక్షల కొలది సీజన్లో వస్తాయి. ఇది ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న సీజన్ హ్యాచింగ్ సీజన్ అనమాట. లక్షల్లో వస్తాయి. జనరల్గా ఒరిస్సాలో ఋషికుల్య రివర్ మౌత్, గహిర్మాత బీచ్, దేవి రివర్ మౌత్ అంటే ఋషికుల్య దగ్గరికి ఎక్కువ వస్తాయన్నమాట. దాంతోపాటు ఒరిస్సాతో పాటు తమిళనాడు కోస్ట్, ఆంధ్ర కోస్ట్, వెస్ట్ బెంగాల్ కోస్ట్ కూడా వస్తుంటాయి. కానీ ఎక్కువగా ఒరిస్సాకు వస్తాయి. ఈసారి ఋషికుల్య దగ్గరికి దాదాపు 6.5 lakh ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వచ్చాయంట. వచ్చి వాటిని కాపాడటానికి అధికారులు చాలా కృషి చేశారు. భారతదేశంలో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ని కాపాడటానికి మనం చాలా చేస్తాం. మనం ప్రత్యేకంగా ఆపరేషన్ ఒలీవియా అని పేరు పెట్టి ఆలివ్ రిడ్లే టర్టిల్స్ మాస్ నెస్టింగ్ చేసే టైంలో వాటిని కాపాడటానికి ట్రై చేస్తాం. ఆ టైంలో ఫిషింగ్ని అలో చేయం ఆ చుట్టుపక్కల. రీసెంట్గా మనం చూస్తే 3 నెలల క్రితం తమిళనాడు కోస్ట్ దగ్గర, ప్రత్యేకంగా చెన్నై బీచెస్ దగ్గర వేల సంఖ్యలో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ చనిపోయి కనిపించాయంట. దాంతో దాని ప్రొటెక్షన్ మీద మళ్ళా దృష్టి పెట్టామన్నమాట. ఒరిస్సా కూడా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ టైంలో ఫిషింగ్ ట్రాలింగ్స్, ఫిషింగ్ బోటింగ్స్ ఇవన్నీ తక్కువ అలౌ చేస్తుంది అనమాట. అంతేకాదు ప్రత్యేకంగా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ పెట్టిన ఎగ్స్ని కాపాడటానికి చాలామంది ఎగ్స్ తీసుకెళ్ళిపోవటం, లేదా ఇతర జంతువులు వచ్చి అక్కడ తొక్కేయటం, అవి తినేయటం ఇవన్నీ చేస్తాయి. కాబట్టి ఆ ఎగ్స్ని ప్రత్యేకంగా ఒక బకెట్లో పెట్టి కాపాడి వాటి హ్యాచ్ అయ్యే టైం వచ్చినప్పుడు మళ్ళీ రిలీజ్ చేసిన ప్రోగ్రామ్ కూడా చేశారనమాట. ఇలా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ కాపాడటానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. అసలు యాక్చువల్గా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అనేవి సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, పసిఫిక్ ఓషన్ నుంచి చాలా సందర్భాల్లో ఇండియన్ ఓషన్కి, బే ఆఫ్ బెంగాల్కి ట్రావెల్ చేస్తూ వస్తాయన్నమాట. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇన్ని సముద్రాలు దాటుకుని ఎక్కడ పుట్టాయో గుర్తుపెట్టుకుని అక్కడ దాకా వస్తాయన్నమాట. ఈ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ మాస్ నెస్టింగ్ విధానాన్ని అరిబాధ అని కూడా పిలుస్తుంటారనమాట. అంటే అన్ని గుంపులుగా లక్షల కొలది వచ్చి అక్కడ నెస్టింగ్ చేస్తూ గుడ్లను హ్యాచ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇదంతా పెద్ద ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఆలివ్ రిడ్లే టర్టిల్స్ కాపాడటం అందరి బాధ్యత. ఎందుకంటే అవి ఐయుసిఎన్ వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి.